వేంపల్లి పట్టణంలో సేకరించిన చెత్తను పంచాయతీ సిబ్బంది నేరుగా పాపగ్ని నదిలోకి తీసుకువెళ్లి వేస్తూ ఉండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాపగ్ని నది నుంచి వేంపల్లి పట్టణంతో పాటు పరిసర 18 గ్రామాలకు త్రాగునీరు సరఫరా అవుతోంది. అలాంటి కీలకమైన నదిలో త్రాగునీటి స్కీమ్ బోర్ల సమీపంలోనే చెత్తను వేయడం ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నది పరిసర ప్రాంతం పంట పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండగా చెత్త వేయడం వల్ల ఆ వాతావరణం పూర్తిగా కలుషితమవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా కొనసాగితే అనారోగ్య సమస్యలు తప్పవని ప్రజలు భయపడుతున్నారు. ఈ విషయంపై స్పందించిన ఈవో నాగభూషణ్ రెడ్డి నది ప్రాంతాన్ని కలుషితం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాపగ్ని నదిని రక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తుండటం గమనించడం జరిగింది. ప్రత్యేకించి పాపాగ్ని నది పరివాహక ప్రాంతంలో కొంతమంది ప్రైవేట్ అఫైర్స్ అయితేనేమి, మా ప్రభుత్వానికి సంబంధించిన గ్రామ పంచాయతీ కార్మికులు అయితేనేమి తీసుకుపోయి దగ్గరగా ఉందని చెప్పి ఆడ డంప్ చేస్తున్నటువంటి విషయాన్ని రావడం జరిగింది. వెంటనే దాన్ని వెకేట్ చేయించి ఇమ్మీడియట్గా డంపింగ్ యార్డుకి మాత్రమే తీసుకుపోవాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎవరైనా అట్లా ప్రైవేట్ అఫైర్స్ కానీ ఇతరత్ర వ్యక్తులు కానీ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కానీ ఈ నదీ పరివాహక ప్రాంతంలో కనుక కలుషితం చేసినట్లయితే వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.